శిక్షణ శిక్ష రెండు ఉండాలి అధ్యక్ష. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అనే ఏదైతే మనం మెడిసిన్లో వాడతామో వాళ్ళకి అవగాహన, ఒక తల్లి అంటే ఒక దేవత, ఒక చెల్లి అంటే నీ తోబుట్టు, అట్లనే బయట మహిళలు కూడా అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రకరకాల మాధ్యమాలు రకరకాలవి చూసి ఇంట్లో ఉన్న తాత కూడా అమ్మాయిని ఒక్కొక్క సందర్భంలో ఘోరంగా, తండ్రి కూడా ఇట్లా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. కానీ సొసైటీలో మా ఆలోచనలలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం శిక్షణ అనేది ఖచ్చితంగా క్లాస్ రూముల నుంచి, తరగతి గదుల నుంచే ఆడవాళ్ళని గౌరవించే, ఆడవాళ్ళని పూజించే సంస్కృతి నేర్పబడాలి. అందుకోసమే మరి బుక్స్లలో, టెక్స్ట్ బుక్లలో కూడా ఒక పేజ్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎట్లా గౌరవించాలి, తప్పు చేస్తే నీకు ఎట్లా శిక్ష ఉంటుందో అది కూడా వివరించే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి జరిగే విధంగా, మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా, మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా. ఈ అభద్రతా భావంతో చాలా మంది మహిళలు తమ ఉపాధిని కూడా కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ, అది సేఫ్ ప్లేసా కాదా, అక్కడికి పోతే ఆ ఓనర్ ఏంటిది, లేకుంటే అక్కడ మేనేజ్మెంట్ ఏంటిది, ఇదంతా చూసుకొని అక్కడ బ్యాడ్ ఓనరు లేదా మంచోడు లేడు, వాడు కీచకుడు అన్నప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి ఇళ్ళల్లో ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. సో సేఫ్టీ ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మహిళకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ఇంకా మరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.